తదుపరి వృశ్చిక రాశి వారు. ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఏడాది ఉండబోతోందండి? వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీళ్ళ కీర్తి ప్రతిష్టలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి ఈ సంవత్సరం. అంటే రాజపూజ్యం అన్నమాట. మాట్లాడితే శాలవాలు కప్పటం, నమస్కారం సార్ మీ అంత గొప్పవాళ్ళు లేరంటాం. ఇది ఈ రాశి వాళ్ళకి జరిగేది ఎక్కువగా. దాని రీత్యా కారు ఖర్చు, పెట్రోల్ ఖర్చు ఇవి ఎక్కువ. అక్కడ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ. ఇది ఆలోచించాల్సింది నా ఓటి వాళ్ళైతే. మనోబలంతో చేసేటువంటి పనులన్నీ కూడాను సత్ఫలితాన్ని ఇస్తాయి. వీళ్ళకి మనోబలం ఎక్కువ. దాందేముందా చేసేస్తానంటారు, వెంటనే ముందడుగు వేస్తారన్నమాట. స్వధర్మం అనేటువంటిది వీళ్ళని బాగా రక్షిస్తూ ఉంటుంది. వీళ్ళకి తెలుసు నేను సాధిస్తాను ఏవైనా సరే అని, అందుచేత అది సాధించి తీరుతారు. అలాగే మంచి మనస్సుతో ముందడుగు వేస్తారనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా సహృదయతత్వం ఉంటుంది వీళ్ళకి. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. కన్నింగ్ న్యాచురాలిటీ ఉండదన్నమాట. అందుచేత అందరూ మెచ్చుకుంటారు, మళ్ళా నాయన చాలా మంచివాడు సార్ అని. అట్లా ఆ వృశ్చిక రాశి వాళ్ళకి కీర్తి వస్తుంది. అలాగే సమస్యలు అనేటువంటివి తగ్గిపోతాయి. ఎటువంటి సమస్యలు వచ్చి మీద పడుతున్నా అవన్నీ కూడాను ఈజీగా తొలగింపజేసుకుంటారు ఈ రాశి వాళ్ళు. ఉద్యోగంలో మాత్రం ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయటం మంచిది. ఇవాళ ఏం చేస్తానులే రేపు చేద్దామంటే కుదరదు. ఈరోజు పని ఈరోజే పూర్తి చేసి అమ్మయ్య పని అయిపోయింది అని చెప్పేసి చక్కగా బయలుదేరాలి. అట్లాగే అవసరానికి తోటివారి యొక్క సహాయం కూడా అందుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం. అంతేకాకుండా ఆరోగ్యం పైన కించిత్తు శ్రద్ధ వహించడం అవసరం. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది. ఉదయాన్నే లేచి బ్లాక్ బెర్రీస్ 2 నోట్లో వేసుకుంటే చాలన్నమాట. వేడి నీళ్లు తాగాలి 1 గ్లాసుడు. ఈ 2 చేస్తే ఆరోగ్యం ఉంటుంది. ఇంకా కావాలంటే అలవేరా జ్యూసు 1 గ్లాసు తాగితే వీళ్ళకి జీర్ణకోశ సంబంధమైన రుగ్మతల నుంచి బయటపడతారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి, అందుకని చెప్పాను. మొహమాటాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనలాభం కలుగుతుంది. పరిచయం లేని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైనా నూతన వ్యక్తులు వచ్చి ఏదో చెప్పగానే నమ్మి వారికి బల్క్ అమౌంట్ ఇవ్వడం మాత్రం మంచిది కాదు. వాళ్ళ మాటలు కోటలు దాడతాయి. అయినప్పటికీ నమ్మకుండా తర్వాత ఆలోచిస్తానులేండి అని చెప్పేసి చెప్పాలి. అలాగే ఒత్తిడి పరిస్థితులు ఎదురైనా మనశ్శాంతిని మాత్రం కాపాడుకోవటం చాలా అవసరం. అనవసర ప్రయాణాలు కొద్దిగా చేయాల్సిన పరిస్థితి ఉంది. శారీరక అలసట ఈ అనవసరపు ప్రయాణాల వలన కలగడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది. ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి అందరూ కూడా ప్రశంసలు పొందుతారు. కీలక నిర్ణయం తీసుకుంటారు, నేను అనుకుంటున్నాను చేద్దామని. అందరూ తప్పట్లు కొడతారు, వెరీ గుడ్, జై 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 అని. ఇలాంటి పరిస్థితి మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అలాగే కుటుంబ సహకారం ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే మంచి కాలంగానే చెప్పాలి ఈ వృశ్చిక రాశి వారికి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. రైతన్నలకు కూడాను మంచి కాలం. అలాగే వివిధ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధికరమైన ప్రభావాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. పౌల్ట్రీ రంగంలో ఉన్న రైతన్నలకు చాలా మంచి లాభంగా చెప్పవచ్చు. చేపల చెరువులు అన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఎవరైనా సరే చేపల చెరువులు లీజుకైనా తీసుకొని వేసుకొని విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేసి చెప్పవచ్చు. ఉత్సాహంగా వ్యాపారంలో పనిచేసి విజయ దుందుబి మోగిస్తారు. ఈ వృశ్చిక రాశి వారు మాత్రం శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. శతవిధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది.